వచ్చారన్న మీరు ఇవాళ? ప్రింగిపురం నుంచి అమ్మా. సో ఎందుకని వచ్చారు మీరు ఇవాళ? జగన్ గారిని చూడడానికి. అంటే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తూనే ఉంటారు కదా, మరి పర్టికులర్గా ఈ మీటింగ్కి జనంలో రావాల్సిన అవసరం ఉంది? సుచరిత గారు పెట్టించారమ్మా, ఎమ్మెల్యే. ఓకే. మరి ఇప్పుడు జగన్ గారి పాలన అనేది ఎలా ఉందన్న? నెంబర్ 1గా ఉందమ్మా. నెంబర్ 1గా ఉంది అంటే ఎందుకు? దేని వల్ల మీరు అలా చెప్తున్నారు? అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాలు, మళ్ళీ పింఛన్ వాళ్ళకి, వాలంటరీ, రైతు భరోసా, ఇవి మొత్తం పెట్టారమ్మా. ఆ పథకాల వల్ల ఉపయోగం లేదంటున్నారు కదన్నా? అందరికి బాగా అయిందమ్మా. అందుతుంది కానీ వాటి వల్ల ఉపయోగం లేదు, ఊరికే డబ్బులు పంచుతున్నాడు, ఏం లేదంటున్నారు. సచివాలయం బాగా చేస్తున్నారు. ఉద్యోగాలు ఉన్నాయా మరి జగన్ గారి ప్రభుత్వంలో? నెంబర్ 1గా ఉందమ్మా. ఆసరా దీపం, విద్యా దీవెన మొత్తం ఉన్నాయమ్మా. ఇవన్నీ వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు కదా? అందరికి ఇస్తున్నాడమ్మా, అందరికి ఇస్తున్నాడు. మరి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థకి అసలు ఎలా పనిచేస్తుంది? వాళ్ళు నెంబర్ 1గా పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి వాళ్ళ ఇక్కడ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి సత్కారం అనేది చేస్తున్నారు. ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటారు? ఫీల్డింగ్ నెంబర్ 1గా వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు బాగా ఇంటింటికి 50 ఇళ్ళకి పోయి వాలంటీర్కి ఇస్తున్నారు. ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పుడు పంచాయతీ వాళ్ళ పోయి పింఛన్లు అవి తెస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది చచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఇంటికి వస్తే ఇస్తున్నారు, 5ంటికి. అది నెంబర్ 1గా. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1గా జరిగిద్దమ్మా. మందపాడు ఎందుకు వచ్చారు? జగన్ సార్ గారిని చూస్తానికి. ఎందుకు చూసేది ఏముంది జగన్ గారు? ఫోటోల్లో చూస్తూనే ఉంటావుగా. అట్లా కాదు, కలవాలని. ఎందుకు? ఆయన మా గుండె. ఏం చేశారు మీకు? నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. నాకు ఇల్లు లేదమ్మా, ఇల్లు ఇచ్చాడు. నాకేం ఇల్లేదు అనుకో, కానీ గుండెల్లో నిలిచిపోయాడు సార్ గారు. లేదమ్మా, నేను నా వయసు లేదులే. సార్ గారు నిజం సార్ గారు. మోడీ గారి నుంచి కూడా కార్డు వచ్చింది నాకు, బీమా పథకం కార్డు వచ్చింది మోదీ గారి నుంచి. అంటే నాకు పొలం గెలం లేదు, మోడీ కూడా ఇచ్చాడు. సార్ సూపర్ అమ్మా, రియల్. ఒకప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో ₹1 మా ఊరికి ఇచ్చాడు. ఇది మాత్రం రిలీజ్ చేయాలండి మీరు. ₹1 మా ఊరికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఒక 5 కుటుంబాలు బాగుపడ్డాయి. 5గురు ఎవరని తెలుసా? 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లు, ఒక కారు, ఆరెంజ్ సూపర్ మార్కెట్, పెరింగిపురం ఆరెంజ్ సూపర్ మార్కెట్. వీళ్ళు 5గురు బాగుపడ్డారండి. కానీ ఇలా జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 1,00,000 రాని, 2 లక్షలు రాని అందరూ బాగుపడ్డారు. ప్రతి పేద కుటుంబం బాగుపడ్డారు. ఆయాల బాగుపడింది ఎవరు? ఉండోళ్ళే. 10 ఎకరాల ఆసాములు ఏమంటే జేసీబీలు ఎవరు కొంటారు? ఉండోళ్ళేగా. సూపర్ మార్కెట్ షాపులు ఎవరు కొంటారు? ఉండోళ్ళేగా. కానీ పేదోడికి ఏం చేశాడు? కానీ మా జగన్ వచ్చిన తర్వాత 100% అండి. నా ఆలోచన 100% అండి. వచ్చేదేందండి, ఇంకేడ ఆలోచన ఉన్నారు? 100% వచ్చేది. ఏమండి, మేము కూడా నా ఇళ్ళవే. పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్సే. ఏమండి, పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్సు. చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను కూడా నా ఇళ్ళనే. 100% ఫ్యాన్సే. కానీ రాజకీయం వేరు, సినిమాలు వేరు. 100% జగన్. జై జగన్. తాడికొండండి మాది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చాను, వాలంటీర్ వందన ప్రోగ్రాంలో. ఆయన గారిని ఒకసారి చూసి కళ్ళారా చూడాలనిపించి. అవునండి. హ్యాపీగా మాకు ఒక కుటుంబం కాదండి, మాకు ఒక 50 కుటుంబాలు ఇచ్చారు. ఆ 50 కుటుంబాలకి మమ్మల్ని ఒక సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు, అన్నలాగా తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఒక 5,000 ఇవ్వకపోయినా పర్లేదు, గౌరవ వేతనం అయినా మేము చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టు నమ్మకం. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. ఒక 50 మందికి ఇళ్లలో మనం పనిచేయడానికి, వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేయడానికి మాకు చాలా అభిమానంతో మేము చేస్తున్నాం. ఆయన మీద అభిమానంతో చేయడమే కానీ 5,000 మాకు పెద్ద లెక్క ఏం కాదు, ఇవ్వకపోయినా పర్లా. ఎలాగైనా కానీ మళ్ళీ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మమ్మల్ని మా సేవను గుర్తించి
ప్రతిపక్ష పార్టీలోళ్ళు కూలోళ్ళు మీరు ఆ రాత్రి డోర్లు కొడతారు, అలా చాలా తప్పుగా మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి నమ్మకం. ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెన్షన్స్ పంచుతున్నారు. ఎలా ఇచ్చారు ఒక వాలంటీర్కి చెప్పండి? ఆయన చేతికి ఎలా ఇస్తున్నారు? వాలంటీర్ చేతికి కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తున్నారంటే వాలంటీర్ మీద ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సచివాలయ వ్యవస్థ మీద కానీ ఒక వాలంటీర్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి వాలంటీర్ చేతులు ఇన్ని వేలు పెట్టి పంచడానికి పంపిస్తున్నారు. మేము కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి తలుపు తట్టి ఇచ్చినప్పుడు అతని పలకరిస్తాం. ఎలిజిబిలిటీనండి, పార్టీ ఫీలింగ్స్ ఏం లేవు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి పనిలో అర్హత ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, వచ్చేస్తుంది. మనం మర్చిపోయిన ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి వచ్చేస్తుంది పేరు. అందరికీ సంక్షేమ పథకాలు అవుతుందండి, పార్టీ ఫీలింగ్స్ లేవు, ఏం లేవండి. అర్హత ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి మాత్రం. నెక్స్ట్ ఖచ్చితంగా వస్తారండి మేడం, ఖచ్చితంగా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మేడం, ఎటువంటి పథకాలు అనేది ఇవ్వకముందే నేను ఇలా చేస్తాను అన్నప్పుడే ఇంత మెజార్టీ గెలిపించినప్పుడు ఇన్ని 2,40,000 కోట్ల రూపాయలు మరి ప్రజల అకౌంట్లో చిమ్ముతున్నారు, డబ్బులు పేదలకు ఇస్తున్నారంటే మరి ఎందుకు రాదని చెప్పండి. ఖచ్చితంగా వస్తుంది. మేము మా పిరంపురం అండి, పిరం నుంచి వచ్చాము. మేము వాలంటీర్ చేస్తాము. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం కాదు, ఖాళీగానే హౌస్ వైఫ్. అప్పుడు ఇప్పుడు జగన్ వచ్చినట్టు సరిపోయింది. ఓకే మేడం, ఎందుకంటే హస్బెండ్ చెప్తాడు, ఇక్కడ సరిపోయింది మేడం. అంటే వాళ్ళకి ఇచ్చే 5,000 వాళ్ళు ఏం చేయలేరు అని అంటున్నారు కదా. లేదు సరిపోయింది మేడం, 5,000 ఉన్నాయి, సరిపోయింది. మీరు చేయడానికి మీరు హ్యాపీగానే చేస్తారు. అంటే గౌరవవేతం అనేది మేము సచివాలయం అంటే వారంలో 3 రోజులు వెళ్ళి వేస్తాం అటెండెన్స్. తర్వాత మా ఇష్టం, ఇంకా జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం టీచర్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది ఉపయోగం ఉంది. పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు చెప్పారు. లేదు, మాకు ఏమైనా పథకాలు ఉన్నప్పుడే చేస్తున్నాము. ఇంకా మిగతా టైంలో మా జాబులు ఏమన్నా చేసుకుంటున్నాము. క్యాస్ట్ చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అందరికీ ఇస్తాము. అందరికీ ఇస్తాం. ఎలిజిబిలిటీనే ఇస్తున్నాం, రికమెండేషన్లు ఏమి లేవు. ఎలిజిబిలిటీ అదే. ఇంకా లేదు, అదంతా ఫేక్ అండి, అసలు ఏం లేదు. మామూలు చూడంగానే ప్రజలందరూ చేతులు ఎత్తి నమస్కరిస్తారండి, అదంతా జగనన్న పుణ్యం వల్లే. చాలా హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ గానే గెలిపిస్తామండి, మా జగన్ మేమే గెలిపించుకుంటామండి. మంచిగా జరిగిద్ది, ఆయన వస్తేనే మాకు మంచి జీవితాలు ఉంటాయి, మా పిల్లలకి కానీ మా భవిష్యత్తులు బాగుంటాయి. అవును, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, అసలు చెప్పలేము. అసలుకి మా అన్నని కల్లారా చూస్తారని ఒక హ్యాపీ. చూడలేదండి, చూడటానికి వెళ్తున్నామండి.